ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు టాప్ 5 ఫైనాన్స్ అప్డేట్స్ అయితే ఇస్తాను. అంటే ఇది నా ఫస్ట్ వీడియో. ఇక నుంచి ఏంటంటే ఈ వారంలో జరిగిన టాప్ 5 న్యూస్లు అనేది నేను మీకు చెప్తూ ఉంటాను. అంటే నాకు నచ్చి మీకు యూస్ఫుల్ అయ్యే కొన్ని న్యూసెస్ ఉంటాయి కదా, అవైతే మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వారం నుంచి మంచి మంచి అప్డేట్స్ అనేది ఇస్తాను మీకు. సో ఇందులో ఫస్ట్ న్యూస్ వచ్చేసి వరల్డ్ వైడ్ గా క్రూడ్ ఆయిల్ క్రైసిస్ అయితే నడుస్తూ ఉంది. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఇప్పుడు $90 పైన అయితే ఉంది. సో దాని వల్ల మన రూపీ వాల్యూ అనేది తగ్గుతూ ఉంది. అలాగే డాలర్ అనేది స్ట్రెంగ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధాల కారణంగా ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ అలాగే ఉక్రెయిన్, రష్యా ఈ యుద్ధాల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు అనేది స్థిరంగా అయితే ఉండడం లేదు. సో ఈ ఊగిసలాట వల్ల మన దేశంలో పెట్రోల్, డీజిల్ మరియు దిగుమతి అయ్యే వస్తువుల ధరలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో వేచి చూడాలి. ఇందులో సెకండ్ న్యూస్ వచ్చేసి ఈ వారంలో అక్రమంగా నిర్వహిస్తున్న కొన్ని డిజిటల్ లోన్ యాప్లు మరియు ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అమాయకులను మోసం చేసే నెట్వర్క్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఎవరైనా సరే మీకు వాట్సాప్లో మేము కాల్స్ ఇస్తాము, అలాగే మంచి స్టాక్స్ని సజెస్ట్ చేస్తాము, వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, అలాగే మా యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు 2x ప్రాఫిట్ ఉంటుంది అంటే అస్సలు నమ్మకండి. ఇలాంటి యాప్స్లో మీరు డబ్బులు కానీ పెట్టారనుకోండి చాలా లాస్ అయితే అవుతారు. సో ఈ మధ్య ఈ ఫేక్ ట్రేడింగ్ యాప్స్ చాలా ఎక్కువ అయితే అయిపోయింది. సో 1-10 సార్లు చెక్ చేసి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. ఎవరో చెప్పారని గుడ్డిగా అయితే దాంట్లో దిగకండి, తర్వాత చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. అండ్ థర్డ్ న్యూస్, ఎవరికైతే హోమ్ లోన్స్ అలాగే ఈఎంఐలు ఉందో వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి. వడ్డీ రేట్లు సర్దుబాటు కారణంగా హోమ్ లోన్స్ అలాగే పర్సనల్ లోన్స్ ఈఎంఐలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రతి నెల బడ్జెట్ వేసుకునేటప్పుడు మీ లోన్ ఆప్షన్లు మరియు వడ్డీ రేట్లను ఒకసారి చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఫోర్త్ న్యూస్, స్టాక్ మార్కెట్ అప్డేట్ గురించి. ఈ వారం ఐపీఓ కింద కొన్ని కంపెనీస్ అయితే వచ్చింది. అలాగే Q1 రిజల్ట్స్ కూడా కొన్ని పెద్ద కంపెనీలు అయితే విడుదలైతే చేసింది. సో అందువల్ల మార్కెట్లో హెచ్చుతగ్గులు చాలా ఎక్కువగా అయితే ఉంది. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఇందులో ఫిఫ్త్ న్యూస్, యూపీఐ బ్యాంకింగ్స్ గురించి. మనం ఇప్పుడు రెగ్యులర్ గా యూపీఐ, ఫోన్ పే ఇలాంటివి యూస్ చేస్తున్నాం కదా. సో వీటిలో ఏంటంటే సెక్యూరిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ అయితే అయింది. ఇప్పుడు యూపీఐ అలాగే బ్యాంక్ కొన్ని సెక్యూరిటీ నియమాలు అయితే వదిలింది. అందులో కొంచెం మన పిన్ కోడ్స్ కానీ అలాగే మన సెక్యూరిటీ కోడ్స్ కానీ ఎవరికి షేర్ చేయకుండా చూసుకోమంటుంది. అలాగే మనం ఫోటోలు తీసుకుంటాం కదా, కొన్ని ఏటీఎంస్ కానీ పాస్బుక్లు కానీ ఇలాంటివి మన మొబైల్ గ్యాలరీలో అలాగే ఫొటోస్ గా పెట్టుకోకూడదని సూచిస్తూ ఉంది. కొంచెం సెక్యూరిటీ కోరుకునే వాళ్ళు ఇలాంటివి అయితే చేయకండి. సో ఈ వారం ఇంతే, ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెంత్ అయితే చాలా తక్కువగా ఉంది. సో నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో చాలా ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి. ఇది జస్ట్ ఒక ట్రయల్ మాత్రమే. రాబోయే రోజుల్లో చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తాను. మీరు అందరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగానే నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఫైనాన్స్ గురించి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే ఇస్తాను.